ఓం శాంతి. ఈరోజు మార్చి 12వ తేదీ 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, డెడ్ సైలెన్స్లోకి వెళ్ళే అభ్యాసం చేయండి. బుద్ధి బాబా వైపు ఉంటే బాబా కూడా అశరీరులుగా అయ్యేందుకు మీకు శక్తిని ఇస్తారు అంటారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీకు జ్ఞానం అనే మూడవ నేత్రం లభించినప్పుడు ఏ సాక్షాత్కారం జరుగుతుంది? సమాధానం: సత్యయుగం ఆది నుండి కలియుగ అంతిమం వరకు మనం ఏ విధంగా పాత్రను అభినయిస్తామో అదంతా సాక్షాత్కారం అవుతుంది. మీరు మొత్తం విశ్వం అంతటిని ఆది నుండి అంతిమం వరకు తెలుసుకుంటారు. అలా తెలుసుకోవటమే సాక్షాత్కారము అని అంటారు బాబా. అలా తెలుసుకోవటమే సాక్షాత్కారం చేసుకోవటం. మేము ఒకప్పుడు దైవీ గుణాలుండే దేవతలుగా ఉండేవారం. ఇప్పుడు అసురీ గుణాలు కలిగినటువంటి వారిగా అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ దైవీ గుణాలు ఉండేటటువంటి దేవతలుగా అవుతున్నాము అని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి, కొత్త ఇంటిలోకి వెళ్తున్నాము అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: మీ సర్వ లెక్కాచారాలను తీర్చుకొని నిశ్శబ్దమైన స్థితిలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేయాలి. స్మృతి శక్తి ద్వారా ఆత్మను సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. రెండవ పాయింట్: జ్ఞానసాగరుడి యొక్క జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకురావాలి. విచార సాగర మథనం చేసి మీ నిర్ణయాన్ని మీరే తీసుకోవాలి. జీవన్ ముక్తిలో శ్రేష్ఠ పదవిని పొందేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: బాబాతో ఉంటూ వారి సమానంగా అయ్యి సర్వ ఆకర్షణల యొక్క ప్రభావం నుంచి ముక్త భవ. వరదానం యొక్క వివరణ: ఎక్కడైతే తండ్రి స్మృతి ఉంటుందో, అనగా తండ్రి తోడు ఉంటుందో, అక్కడ దేహ అభిమానం యొక్క ఉత్పత్తి అనేది జరగదు. బాబాతోటి ఉండేవారు లేక బాబా దగ్గరగా ఉండేవారు ప్రపంచం యొక్క వికారీ వైబ్రేషన్లు మరియు ఆకర్షణల యొక్క ప్రభావం నుంచి దూరం అవుతారు. బాబా తోడుగా ఉండే ఇటువంటి వారితోటి ఉంటూ తండ్రి సమానంగా అయిపోతారు కదా. తండ్రి ఏ విధంగా ఉన్నతమైన వారో అలా అటువంటి పిల్లల స్థితి కూడా ఉన్నతంగా తయారవుతుంది. కింద ఉన్న ఎటువంటి విషయాలు వారిపై ప్రభావం అనేది వేయలేవు అంటున్నారు బాబా. స్లోగన్: మనస్సు మరియు బుద్ధి కంట్రోల్లో ఉన్నట్లయితే అశరీరిగా అవ్వటము సహజమైపోతుంది. మంచిది. ఓం శాంతి.